రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. గతంలో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ రీమేక్ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి మిస్టర్ బచ్చన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఆనంద్ నిజాయితీ గల పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. తన గ్రామంలోని జిక్కీను చూసి తొలి ప్రేమలో పడతాడు. ఆ ప్రాంత రాజకీయాలన్నీ ఎంపీ జగ్గయ్య కన్సర్న్లోనే జరుగుతాయి. తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని బచ్చన్ కోసం జగ్గయ్య వెతుకుతుంటాడు. ఆ క్రమంలో జగ్గయ్య ఇంటిపై ఏకంగా బచ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కు తన టీంతో వస్తాడు. మరి ఆనంద్ మిస్టర్ బచ్చన్గా ఎలా మారాడు? బచ్చన్ పై అధికారులు ఎందుకు సస్పెన్షన్ విధించారు? జిక్కీతో బచ్చన్ ప్రేమ ఫలించిందా లేదా? జగ్గయ్య ఎత్తులని బచ్చన్ ఎలా చిత్తు చేశాడనేది తెరపై చూడాల్సిన మిస్టర్ బచ్చన్ అసలు కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను మంచి యాక్షన్ కామెడీ ఎపిసోడ్తో ప్రథమార్థంలో బాగానే టేకప్ చేశాడు. కానీ అదే జోష్ను కొనసాగించలేకపోయారు. రవితేజ భాగ్యశ్రీ మధ్య లవ్ ట్రాక్ అని అనిపిస్తుంది. అలాగే సత్య కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్లో తప్ప మిగతాది రొటీన్ గానే ఉంటుంది. సినిమాను తనదైన శైలిలో రూపొందించడంలో హరీష్ శంకర్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రథమార్థంలో కనిపించిన హరీష్ మార్కు ద్వితీయార్థంలో కనిపించలేదు. ప్రతి నాయకుడి అక్రమార్జనను తవ్వితీసే ప్రక్రియలో హీరోపై తీసిన సన్నివేశాలు ఇంకా బాగా చేయాల్సింది. ఆరంభంలో జగ్గయ్య పాత్రను కరుడు కట్టిన విలన్ గా చూపించిన ఆ తర్వాత తేలిపోయింది. ఒక సాధారణ క్లైమాక్స్ తో సినిమా ముగియడం కూడా కొంత నిరాశపరుస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, రవితేజ తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశాడు. అతడిలో ఎనర్జీతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక భాగ్యశ్రీ గ్లామర్ తో ఆకట్టుకుంది. అందంతోనే కాకుండా అభినయంతో కూడా అలరించే ప్రయత్నం చేసింది. జగపతి బాబు పాత్ర పవర్ఫుల్ గా ఉంటే బాగుండేది. ఆయన మాత్రం తన పాత్రకి తగ్గ నటనతో మెప్పించాడు. సత్య, చమక్ చంద్ర, అన్నపూర్ణమ్మ ఓకే అనిపిస్తారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. టీజీ విశ్వనాథ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హరీష్ శంకర్ ఒక రీమేక్ కథను తీసుకుని మార్పులు చేసినా అవి మరింత బాగా తీస్తే ఫలితం ఇంకా బాగుండేది. మొత్తంగా చూస్తే బచ్చన్ కొంతవరకు అలరిస్తుంది. అంచనాలు లేకుండా వెళ్తే ఒకసారి చూడవచ్చు. మిస్టర్ బచ్చన్ మూవీ వన్ మ్యాన్ షో, గ్రేట్ ఆపర్చునిటీ. రవితేజ గారు హరీష్ శంకర్ కాంబినేషన్ అయితే మూడో మూవీ చాలా బాగున్నది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. సెకండ్ హాఫ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. డాన్స్ ఫైట్స్ ఎలా ఉన్నాను? ఆల్రెడీ సెకండ్ పార్ట్ అయిపోయింది, మాస్ సాంగ్ అయిపోయింది, ఊరా మాస్ ఉంది. చెప్పే అవసరం ఏం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఉచ్చవాడాలి. ఒక్కొక్క కొడుకుకు తప్పు చేసే కొడుకు ఉచ్చవాడాలి. ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పటి వరకు లెక్క ఉంది. ఇంటర్వెల్ తర్వాత ఇంకెట్లుంటుందో అది కూడా చెప్తా. ఇప్పటి వరకు అయితే సినిమా మైండ్ బ్లాక్. యాక్టింగ్ ఇంకా హీరోని ఎంటర్టైన్మెంట్ కాలే. ఇంకా హీరోని వచ్చింది అనుకో, ఇంకా హైలైట్. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది అన్న? హైలైట్ సూపర్ ఉంది. సాంగ్స్ ఎలా అనిపించింది సార్? సాంగ్స్ హైలైట్ ఉంది. ఫైట్స్ మెయిన్. ఐటమ్ సాంగ్స్ ఎట్లుంది? ఐటమ్ సాంగ్ బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. డైలాగ్స్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా నచ్చింది. సెకండ్ హాఫ్ దాని అమ్మాయి మించి ఉంటుంది. ఐటమ్ సాంగ్ బొమ్మ దిగిరింది. బ్రో ఏమని చెప్పాలి బ్రో భూమి గురించి? అసలు మళ్ళీ ఒక రాజధాని మళ్ళీ వింటేజ్ బ్యాక్ రాజధాని మళ్ళీ పెద్ద బ్లాక్ బ్యాక్ కొట్టాడు. పక్కా 300 కోట్లు. 300 ధమాకా మూవీతో 100 కోట్లు కొట్టాడు. ఈ మూవీతో 300 కోట్లు పక్కా కొట్టిపోతుంది. అన్న ఫైట్స్ అయితే మామూలు ఇంటర్వ్యూ ముందు ఒక ఫైట్ వచ్చింది. డాన్స్ కూడా సూపర్ ఉంది. ఐటమ్ సాంగ్ ఎట్లుంది? ఐటమ్ సాంగ్ బాగుందన్న. ఏం నచ్చింది మూవీలో? ఓవరాల్ బాగుందన్న మూవీ అయితే. మంచి కామెడీ చూడడానికి బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.